డబ్బులు. నమస్తే, రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధా గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, 10 ముఖాల రుద్రాక్షను ఒకసారి చూస్తారా? సో ఈరోజు ప్రేక్షకుల గురించి మనం దశముఖి రుద్రాక్ష షోకి తీసుకొచ్చాము. సో దశముఖి రుద్రాక్ష చూద్దాం. సో ఇది 10 ముఖాల రుద్రాక్ష అండి. 10 ముఖాల రుద్రాక్షలో కూడా కొంచెం సైజ్ పెద్ద రుద్రాక్ష అనమాట. సో ఈ రుద్రాక్షని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, తాకినా చూసినా దర్శనం చేసుకున్నా కూడా బిజినెస్ గెయిన్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ కెరియర్ రిలేటెడ్, ఎవరైతే కెరియర్లో ఫ్లరిష్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ బిజినెస్ గెయిన్స్. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్స్ ఎవరైనా చేస్తూ ఉంటే, ఈ రుద్రాక్షని పూజ చేసినా ధరించినా కూడా బ్లాక్ మ్యాజిక్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అంటే చాలామంది అందరూ చూసారు కదా, ఓకే. సో అందరూ కొంతమంది అంటూ ఉంటారు కదండి, బ్లాక్ మ్యాజిక్స్ ఇలా జరిగే ఎవరైనా ఏదైనా చెడుపు చేస్తున్నారేమో మా లైఫ్లో, అటువంటి వాళ్ళు రుద్రాక్షను చూసినా తాకినా ధరించినా వాటి యొక్క ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయని చెప్పి పురాణాల్లో ఉందండి. దశముఖి రుద్రాక్ష అనేది విష్ణు స్వరూపం అనమాట. సో ఈ రుద్రాక్ష స్పెషాలిటీ అది. చూసినా కూడా అంతే వైబ్స్, పాజిటివ్ వైబ్స్ మనకు కలుగుతాయి. అంటే మేడం, జనరల్గా బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ధరించాలా, ఇంకెవరైనా ధరించవచ్చా? ఎవరైనా ధరించవచ్చు. అంటే బిజినెస్ మెయిన్లీ చేయాలనుకున్న వాళ్ళు, ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ సోలోగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, అంటే బిజినెస్ గెయిన్స్ కోసము ఈ రుద్రాక్షను ధరిస్తారు. ఇంకా చాలా వరకు అట్రాక్షన్ కూడా ధరిస్తారు. అంటే పాపులర్ అవ్వాలని, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా దశముఖి ధరిస్తే ఏంటంటే విష్ణు స్వరూపం అది. విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ వాళ్ళకి అందుతాయి. సో కాబట్టి విష్ణు అనేగానే అలంకార ప్రియుడు విష్ణుమూర్తి. కాబట్టి ఎంత అట్రాక్షన్తో మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటామో, రుద్రాక్ష ధరించినా కూడా అంతే పాజిటివ్ వైబ్స్ మనకు కలుగుతాయి. రుద్రాక్షను ధరించి విష్ణు సహస్రనామం ఏదైతే ఉందో అది వినడం కానీ చదవడం కానీ డైలీ చేసినట్టయితే బిజినెస్ పెట్టాలన్న కోరిక తీరే అవకాశం ఉంటుంది. అండ్ కెరియర్ కూడా ఫ్లరిష్ అవుతుందండి, బాగా ఫ్లరిష్ అవుతుంది. అండ్ ఎవరైనా మన పైన బ్యాడ్ చేయాలని స్పెసిఫైగా అనుకుంటే కనుక అటువంటి వాళ్ళకి రుద్రాక్ష ఎక్కడైతే దగ్గరలో ఉందో ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే చాలామందికి సందేహం ఉంటుంది, నిజంగా చెడుపు పెడితే అది అవుతుందా, బ్లాక్ మ్యాజిక్ అప్లై అవుతుందా అనే సందేహాలు కూడా ఉంటాయండి. అంటే మన టైం బాగాలేనప్పుడు ఎవరైనా మన గురించి బ్యాడ్ వైబ్స్ ఉంటే డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రుద్రాక్ష ఉండడం వల్ల ఆ వైబ్స్ని చాలా వరకు మనం కట్ చేయొచ్చు. అంటే మేడం, జనరల్గా బయట వింటూ ఉంటాం, కొంతమందికి ఆత్మలు కనిపిస్తాయి, పర్టికులర్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కనిపిస్తాయని అంటూ ఉంటారు. నిజంగానే కనిపిస్తాయా? ఒకవేళ ఉంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు? అంటే ఇప్పుడు దైవం ఉన్న చోట దయ్యం కూడా ఉంటుంది. సో ఆత్మలు కూడా ఉంటాయి. అవి కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి కనబడుతూ ఉంటాయి. పర్టికులర్గా దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. 7 బోర్న్ ఎవరైతే ఉంటారో 7, 16, 25 డేట్స్లో పుట్టిన వాళ్ళకి కనిపించే అవకాశం ఉంది. మన థాట్ ప్రాసెస్ బట్టే మనకి ఏమైనా కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఈ 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఈ అక్కల్ట్ సైన్సెస్ గురించి స్టడీ చేయడము, లేకపోతే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట, ఆత్మల గురించి వీటి గురించి స్టడీ చేసే వాళ్ళకి కనిపించే అవకాశం ఉంది. అయితే ఇలా నార్మల్ పీపుల్కి కూడా కనిపించే అవకాశం ఉంది. చాలా వరకు నాకు రీసెర్చ్లో చెప్పారు 2-3. సో కనిపించాయండి మాకు, దీనివల్ల ఏమైనా నెగిటివ్ ఉంటుందా అని. అంటే కనిపించినంత మాత్రాన నెగిటివ్ ఉండదు. కనిపిస్తే చాలా వరకు వాళ్ళు భయపడుతూ ఉంటారు. బట్ కనిపించే అవకాశం పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్స్కి 7 కానీ 2 నెంబర్ 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళకి కనిపించే అవకాశం ఉంటుంది. సో అటువంటప్పుడు వాళ్ళు అది భయపడకుండా, సో ఏమి సిమ్టమ్ వల్ల అవి కనబడుతున్నాయి అన్నది తెలుసుకొని దాని ప్రకారం రెమెడీస్, మెజర్స్ తీసుకున్నట్టయితే బెటర్ ఉంటుంది. లేదా పదే కనబడుతూ ఉంటే దానికి జాతకంలో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయండి. దానికి రుద్రాక్ష ధారణ కానీ స్పిరిచువల్ వేలో మనము వెళ్తూ ఉన్నప్పుడు అటువంటివి కనిపించే అవకాశాలు తగ్గిపోతాయి అనమాట. సో కనిపిస్తూ ఉంటే ఏంటంటే భయపడుతూ ఉంటారు ర్యాండమ్గా. ఇట్స్ నెగిటివ్ సిమ్టమ్ కాబట్టి కనిపించకూడదు, వాస్తవంగా కనబడకూడదు. కనిపిస్తున్నాయంటే దెర్ ఈజ్ అ ప్రాబ్లం. కాబట్టి దానికి రుద్రాక్ష అంటే అదే చెప్తున్నాను కదా, దైవం ఉన్న చోట దయ్యం ఉండదు.
కాబట్టి ఆ రుద్రాక్ష వైబ్రేషన్స్, మంత్రాస్ ఇవన్నీ చేయడం వల్ల వాటి నుంచి కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనం 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎనీ మంత్ ఆఫ్ ఎనీ ఇయర్, 7/16/25 వీళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఉండవని కాదు, వాళ్ళకి కూడా కనిపిస్తాయి పర్టికులర్ హారోస్కోప్లో పొజిషన్ బట్టి అండి. అండ్ వాళ్ళు ఎక్కువ థింక్ చేయడం కానీ, అలా నెగిటివ్ థింక్ చేయడం కానీ, భయపడినవి కానీ కళల్లాగా కూడా వస్తూ ఉంటాయి, కళల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో కళలు అన్నవి ఒక్కొక్కసారి వాస్తవం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో అది చూసుకోవాలన్నమాట, మనం హారోస్కోప్ బట్టి చూసుకోవాలి. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, ప్రసాద్ గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా సిస్టర్స్ అండి. ఓకే చెప్పండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, మ్యూట్ చేసి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో, మరి టీవీ దూరంగా వచ్చానండి. 15వ తారీఖు ఓకే 18th. ఓకే 7వ నెల 1982 మేడం. 1982. ఓకే అవునండి. నేమ్ చెప్పండి. నేమ్ రజిత. అవునండి. ఏం తెలుసుకోవాలండి రజిత గురించి? 10 సంవత్సరాల నుంచి మా సిస్టర్ వైవాహిక జీవితానికి దూరంగా ఉంటుందండి. ఎంత కలపాలన్నా కూడా కలవట్లేదండి. వాళ్ళిద్దరి మధ్య ఈగోలు బాగా వస్తున్నాయి, సాటిస్ఫాక్షన్ కావట్లేదు. చాలా ఆమెకి చెప్పి చూస్తాం, ఆయనకి చెప్పి చూస్తాం, ఏమని చెప్పి చూస్తాం కూడా దూరంగా ఉంటున్నారండి. ఆఖరి కోర్టు దాకా వచ్చిందండి. మరి వాళ్ళిద్దరు జాతకాలు ఎలా ఉన్నాయి, కలుస్తారా కలవరా? సో కెన్ యూ రిమెంబర్ ద మ్యారేజ్ డేట్ అండి? మ్యారేజ్ డేట్ గుర్తుందా? ఆ మ్యారేజ్ ఇది గుర్తుందండి. గుర్తులేదు. ఉందండి. చెప్పండి మ్యారేజ్ డేట్ చెప్పండి. మార్చి 8, 2000 అండి. మార్చి 8, 2000 సంవత్సరం అండి. ఓకే అండి. సో ఇక్కడ తను 18th డేట్లో పుట్టారు. 8 నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ అండి. యాక్చువల్గా రజితకి ఈ మ్యారేజ్ అయిన డేట్లోనే ప్రాబ్లం ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి, దానికి పరిష్కారం చూద్దాము. బట్ మ్యారేజ్ డేట్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో చాలా వరకు గొడవలు అవుతుంటాయి, వైవాహిక జీవితంలో ఈగోలు అన్నవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మ్యారేజ్ డేట్ ఏంటంటే 8th మార్చ్ ఉంది కదా, సెలబ్రేషన్ డేట్ అన్నది మళ్ళీ మనము చూసుకొని ఒకసారి దేవుడు కళ్యాణం చేయించి ఆ డేట్ చేంజ్ చేసుకుంటే కనుక ఇలాంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేకం తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ చూద్దాం ఫ్యూచర్ మ్యారిటల్ రజితకి ఎలా ఉంది అన్నది కార్డ్స్లో చూద్దామండి, టారో కార్డ్లో. సో రజిత మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, హౌ అబౌట్ హర్ ఫ్యూచర్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్. రజిత మ్యారిటల్ లైఫ్. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదండి. మ్యారేజ్ డేట్ ఒకటి 2 of Cups ఇస్ అ గుడ్ కార్డ్. మళ్ళీ రీయూనియన్ ఉందండి, ఇద్దరికి మళ్ళీ కలుస్తారు, కలిసి హ్యాపీగా ఉంటారు. మ్యారేజ్ డేట్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో ఆ డేట్ అన్నది ఏదైతే 8 డేట్లో మ్యారేజ్ అయిందో దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మ్యారేజ్ డేట్ సెలబ్రేషన్ డేట్ ఒకటి మనం మార్చుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. గౌరీశంకర్ రుద్రాక్ష ఒకటి ఇంట్లో పెట్టి పూజ చేసినట్టయితే, ద్విముఖి కానీ గౌరీశంకర్ కానీ ఈ రెండిట్లో ఏ రుద్రాక్షకు పూజ చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మ్యారేజ్ డేట్ వల్ల వస్తుందండి. ఆల్ ద బెస్ట్. మేడం చాలామంది పార్ట్నర్షిప్తో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అలా స్టార్ట్ చేసిన టైంలో పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వైబ్రేషన్ చూడాలా, లేదంటే ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు చూస్తే సరిపోద్దా, ఎలా ఉంటుంది? సో ఒక బిజినెస్ నేమ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా యాక్చువల్లీ కన్సిడర్ చేయాలి. సో కన్సిడర్ చేసి చూస్తేనే మనము కరెక్ట్గా నేమ్, బిజినెస్ నేమ్ వైబ్రేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతామండి. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వర్కింగ్ పార్ట్నర్తో పాటు స్లీపింగ్ పార్ట్నర్ ఎంతమంది ఉన్నారో అందరి డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాము న్యూమరాలజీ వైబ్రేషన్లో. దాన్ని బట్టే సంస్థ పేరు అనేది పెట్టడం ఉంటుంది. ఎందుకంటే ఆ పార్ట్నర్స్ అందరూ అందులో వర్కింగ్ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది న్యూమరాలజీ బట్టి. అది చూసే కన్సిడర్ చేస్తాం. ఒక 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్స్ కన్సిడర్ చేస్తామండి నేమ్ వైబ్రేషన్ ఇచ్చేటప్పుడు. కాలర్ లైన్లో ఉన్నారు మేడం, అనురాధ గారు గుంటూరు నుండి. నమస్కారం అండి. మీ బాబు నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తరుణ్ అండి. అరుణ్. 21 తరుణ్. ఓకే. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. చెప్పండి అమ్మా. హోల్డ్ పర్ రక్. ఓకే, కాల్ హోల్డ్లోకి వెళ్ళిపోయింది మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ నేమ్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? షమ్మి, గుంటూరు. ఓకే అండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు?
ఉద్యోగంలో కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు. మీ గురించేనా అండి? లేదండి, హస్బెండ్ గురించి. ఓకే, ఆయన నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/8/1992. ఓకే అండి. పేరండి? 20th August సైదా హుస్సేన్. ఏంటండి? సైదా హుస్సేన్. సైదా హుస్సేన్. హుస్సేన్. సైదా హుస్సేన్. ఓకే. ఏం తెలుసుకోవాలండి హుస్సేన్ గారి గురించి? ఉద్యోగం కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు మేడం. ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నారా లేకపోతే ట్రై చేస్తున్నారా జాబ్ గురించి? ట్రై చేస్తున్నాం మేడం. ఓకే. సో కెన్ యూ ఒక నిమిషం అండి లైన్లో ఉండండి, నేను టారో కార్డ్ అడుగుతాను. ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ హుస్సేన్ గారు, జాబ్ ప్రాస్పెక్టర్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ ఫ్యూచర్ జాబ్ ప్రాస్పెక్టర్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 1 కార్డ్. హుస్సేన్ గారు. సో ప్రస్తుతం అయితే కార్డ్లో 4 ఆఫ్ పెంటికల్ కార్డ్ అనేది తను ట్రై చేస్తున్నారు కానండి, పూర్తి లెవెల్లో ట్రయల్స్ అనేవి జరగట్లేదండి. చాలా గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు హుస్సేన్ గారు. సో ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ట్రై చేయాలి. లిమిటేషన్స్ పెట్టుకొని ఇదైతే చేస్తాను అలా అయితే అసలు ఆలోచించకూడదు. ఇలా అయితే ఎనర్జీ అనేది డౌన్లో ఉంది అనమాట. తనే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటున్నట్టు, చిన్న చిన్న ఆఫర్స్ వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు కార్డ్స్లో ఉంది. కాబట్టి సన్ స్టోన్ ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ హుస్సేన్ గారికి. సన్ స్టోన్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి 2.5 క్యారెట్ వేసుకొని అప్పుడు ట్రై చేస్తే కొంచెం ఇన్నర్ ఎనర్జీస్ అనేవి మొబిలైజ్ అవుతాయి. అంటే తను ట్రై చేస్తున్నారు, బట్ కొన్ని ఆపర్చునిటీస్ చిన్న ఉన్నాయని విడిచిపెట్టేస్తున్నారు అనమాట. ఈ ప్రాబ్లం అయితే నాకు కనిపిస్తుంది, ఎందుకంటే గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. సో ఆ స్టోన్ పెట్టుకొని కొంచెం ట్రై చేస్తే లోపల ఇన్నర్ ఎనర్జీస్ అన్ని మొబిలైజ్ అయ్యి కొంచెం ఏం చేయాలి, ఎటు వెళ్ళాలనేది థింకింగ్ అనేది పాజిటివ్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ రెమెడీ చేయండి. స్టోన్ కంపల్సరీ యూజ్ చేయాలి హుస్సేన్ గారు. ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, రాజశేఖర్ గారు విజయనగరం నుండి. నమస్కారం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మీ గురించేనా అండి? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 90 కొంచెం అర్థమయ్యేలా చెప్పరా? కొంచెం మీరు ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడండి, టీవీ చూడకండి. రాజశేఖర్ గారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. జాబ్ సర్చింగా? ఎస్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. January 11. ఓకే దెన్ ఓకే అండి. ఇయర్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల వినబడట్లేదు. రైట్ అండి, నేను రాజశేఖర్ గారికి జాబ్ ప్రాస్పెక్టర్ చూస్తాను కార్డులో. 11th January ఇస్ డేట్ ఆఫ్ బర్త్. సో రాజశేఖర్ గారికి జాబ్ ప్రాస్పెక్టర్ అలా ఉంది. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ జాబ్ ప్రాస్పెక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, సో చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నాయి రాజశేఖర్ గారికి, బికాజ్ ఇస్ 8 of cups డిసప్పాయింటింగ్ ఎనర్జీ. సో చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయండి, దగ్గర వరకు వచ్చి మిస్ అవుతున్నాయో ఐ థింక్ సో. ఈ రిజల్ట్ కనబడుతుంది. ఏం చేస్తారంటే ద్విముఖి రుద్రాక్ష, భద్రాక్ష ఉంటుంది, రుద్రాక్ష 2 ఉంటాయి. భద్రాక్ష అయితే పూజ చేయొచ్చు, 11 నెంబర్ కాబట్టి ద్విముఖి రుద్రాక్ష ధరించడం కానీ పూజ చేయడం కానీ చేయండి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, మైండ్ ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది స్టెబిలిటీ లేదు, ఇన్నర్ బ్యాలెన్స్ ఏదో మిస్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది హారోస్కోప్ వైజ్ అండ్ కార్డ్ వైజ్. ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్ని దగ్గరకు వచ్చి మిస్ అయిపోతున్నాయి. సో ద్విముఖి రుద్రాక్ష ఒకటి ధరిస్తే చాలా మంచిది. అది ధరించి శివ పంచాక్షరి, ఓం నమ శివాయ అని చెప్పి శివ పంచాక్షరి చదవాలి. లేదంటే పూజలో పెట్టి మంత్రం చదివినా కూడా ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటాయి రాజశేఖర్ గారు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, రాజేష్ రెడ్డి గారు నిజామాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం నా లవర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, తన పేరు మీనాక్షి. మీనాక్షి, ఓకే. 27/2/2001. ఏం తెలుసుకోవాలండి తన గురించి, మీనాక్షి గురించి? మేడం మేము 2 years నుంచి చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాము. కాకపోతే ఆమెకు మ్యారేజ్ అయింది ఒక 1 year బ్యాక్.
సో అతను ఆమె అక్కడ కూడా ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి ఇబ్బంది ఫీల్ అవుతుందని నాకు ఫ్రెండ్ వాళ్ళ ద్వారా తెలిసింది. ఓకే. సో మళ్ళీ నా లైఫ్ లోకి వస్తుందా రాదా అని. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి క్వశ్చన్స్ ఇలా అడగకూడదు. దిస్ ఇస్ నాట్ అ కరెక్ట్ అండి. ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే నేను కార్డ్ చూస్తాను, ఓకే, మళ్ళీ తిరిగి వస్తుంది, ఆల్రెడీ మ్యారీడ్ అమ్మాయిని తిరిగి వస్తుంది అనే క్వశ్చన్ అడగకూడదు కదా. దిస్ ఇస్ రాంగ్. ఓకే, ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం, కాల్ కలిసింది కాబట్టి మీనాక్షి గారికి. సో అబౌట్ హర్ మ్యారిటల్ లైఫ్ అండ్ అబౌట్ హర్ ఫ్యూచర్ చూస్తాను. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ మీనాక్షి అబౌట్ హర్ మ్యారిటల్ లైఫ్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్. So date of birth is 27 February 2001 for Meenakshi. So how is her marital life? సో ఒకటండి, marital life is okay, బాగానే ఉంది. చిన్న చిన్న గొడవలు ఇప్పుడు వస్తున్నా కూడా, ఎందుకంటే షీఈ్ ఇన్ ఎంప్రెస్ ఎనర్జీ. సో తన విషయంలో అయితే ప్రాబ్లం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ తనకి రెక్టిఫై అవుతాయి. సో వరి అవ్వాల్సింది ఏం లేదు, మీరు తన గురించి వరి అవ్వకండి. కార్డ్ల ఎనర్జీలో అయితే పాజిటివ్గా ఉంది మీనాక్షి గురించి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, గాయత్రి గారు పతిపాడు నుండి. నమస్కారం అండి గాయత్రి గారు. నమస్తే అండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు రెహానా గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు డిస్ట్రిక్ట్ మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి 10th అయిపోయింది, వాడికి ఏమో చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వర్క్ మీద పెట్టాలా చదువు మీద పెట్టాలా? ఓకే, ఆయన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేమ్ పఠాన్ నాయక్. కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్పరా? పఠాన్ నాయక్ రసూల్. నాయక్. ఓకే, నాయక్ రసూల్. ఎస్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 07/7/2008. 7/7/2008. అంతే మేడం. ఓకే, నాయక్ అని వినిపించింది నాకు పేరు, అదే వైబ్రేషన్ అడుగుతాను నేను. చాలా బిగ్ నేమ్ ఉన్నట్టుంది. నాయక్ అబ్బాయికి జాబ్ చేయాలా లేకపోతే బిజినెస్ చేయాలా, ఏంటి ఫ్యూచరు, స్టడీ కంటిన్యూ చేయాలా, ఇది క్వశ్చన్. హౌ అబౌట్ నాయక్ ఫ్యూచర్? సో ప్రజెంట్ అయితే స్టడీ పైన ఇంట్రెస్ట్ లేదు, మీరు చెప్పింది రైటే. సో ఏదైనా తినకి స్టడీ అయితే కంటిన్యూ చేయడం కష్టమేనండి, ఎందుకంటే మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది నాయక్కి. ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా నేర్పించండి, లైక్ సిస్టమ్ సంబంధించి కానీ, కంప్యూటర్ సంబంధించి కానీ, ఆర్ ఏదైనా మొబైల్ రిపేర్ కానీ, ఇలాంటివి అయితే బాగా క్లిక్ అవుతుంది. అది నేర్పించి ఇంకా డైరెక్ట్ జాబ్లోకి పంపించేసేయచ్చు. వృత్తి విద్యా కోర్సెస్ అంటారు, అట్లాంటివి నేర్పిస్తే బాగా క్యాచ్ చేస్తాడు తను. సో కొంతకాలం జాబ్ చేసిన తర్వాత ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టచ్చు. ఇంకా చాలా చిన్న వయసు కాబట్టి ప్రస్తుతం అయితే ఏదైనా వృత్తి విద్యా కోర్సెస్ అని ఉంటాయి, అవి నేర్పించండి. కంప్యూటర్స్ కానీ, మొబైల్ రిపేర్ కానీ, అంటే బైక్ రిపేర్ కోర్స్ ఉంటుంది, లేదా హార్డ్వేర్, కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుంది, అవి నేర్పిస్తే మాత్రం ఫ్యూచర్ బాగా ఫ్లరిష్ అవుతుందండి. ఫర్దర్ స్టడీ అయితే లేదండి, మీరు చెప్పినట్టు ఇంట్రెస్ట్ లేదు. సో ఇవి నేర్పించండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఏదైనా స్టోన్ వేయాలి అంటే క్యాట్సై అని స్టోన్ వస్తుంది, అది కొంచెం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దైవభక్తి అన్నీ ఉంటాయి, కానీ ఏది మీకు సరిగ్గా ఇన్ఫార్మ్ చేయడు, తనకు నచ్చినట్టు చేస్తూ ఉంటాడు. క్యాట్సై స్టోన్ ఒకటి వేయండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, లక్ష్మి గారు వైజాగ్ నుండి. నమస్తే అండి. హలో లక్ష్మి గారు నమస్తే అండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సరే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. ఆయన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ August 30 అండి. ఓకే అండి. August 30. ఇయర్ చెప్పండి. ఇయర్ ఇప్పుడు 29 వచ్చేయండి. ఓకే, 29 ఇయర్స్ ఇప్పుడు. ఓకే, నేమ్ చెప్పండి, ఏం తెలుసుకోవాలో చెప్పండి. బాబయ్య వినయ్ సాగర్. బాబయ్య వినయ్ సాగర్ అండి. వినయ్ సాగర్. ఏం తెలుసుకోవాలి వినయ్ సాగర్ గురించి? అదే వాడు చదువు డిగ్రీ అయిందండి, MCA కంటిన్యూ చేసే కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా జాబ్కి వెళ్ళమంటే వెళ్ళడండి, ఎక్కడ ఏది చెప్పిన మాట వింటారు. ఓకే, అంటే ఫ్యూచర్ జాబ్ ఎలా ఉంది అని వినయ్ సాగర్కి? అవునండి. జాబ్ ప్రాస్పెక్టెడ్ ఫ్యూచర్ ఎలా ఉందని అడుగుదాం. So please give one card for Vinay Sagar about job and future prospector. Please universe, please give one card.
సో కూర్చొని డ్రీమ్స్ చేస్తూ ఉంటాడండి ఫ్యూచర్ గురించి. జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, మేనిఫెస్టింగ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. సో ఏదైనా బిజినెస్ లాంటిది ఏదైనా ఎంకరేజ్ చేయండి అమ్మా, ఎందుకంటే జాబ్ స్టెబిలిటీ లేదు. సో తన లైఫ్ గురించి తనకి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. సో బిజినెస్లో వెళ్ళాలని అలాగా కొంచెం చూసి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర వర్కింగ్ లాగా పెట్టడము అలా చేయండి, ఫ్యూచర్ అయితే బాగుంటుంది. అండ్ ఏం చేస్తారంటే వినయ్ సాగర్కి కనకపుష్యరాగం స్టోన్ ఒకటి వస్తుంది, అది పెట్టండి. అండ్ సంతకం చేసేటప్పుడు నేము సాగర్ అని పెట్టమనండి. వినయ్ అన్నది షూట్ కావట్లేదు వైబ్రేషన్లో, బహుశా వినయ్ అని పెట్టడమో వినయ్ అని పిలవడమో వీటి వల్ల కొన్ని వైబ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. సాగర్ సంతకం కూడా సాగర్, కాలింగ్ కూడా సాగర్ అని పిలిస్తే కొంత పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి సో జాబ్ తొందరగా రావడం కానీ, లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టిన దాంట్లో తను వర్క్ చేసేటట్టుగా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి ఫ్యూచర్లో. ఇది ఫాలో చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, తిరుమల్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. తిరుమల్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ చేసాం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నాకు మ్యారేజ్ సెట్ కావట్లేదు, 3 years నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14/10/1994. ఓకే, మేడంతో మాట్లాడండి. తిరుమల్ అండి పేరు? అవును. మ్యారేజ్ సెట్ కావట్లేదా? సెట్ కావట్లేదు. ఎస్ ఎస్. ఓకే, డ్రాప్ అవుతుంది. డ్రాప్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు? 1 year, 6 months? 3 years. 3 years. సో తిరుమల గారికి ఏదైనా దోషం ఉందా చూద్దాం టారో కార్డ్స్లో. ప్లీజ్ గివ్ 1 card. ప్లీజ్ గివ్ 1 card ఫర్ తిరుమల గారు. సో కొంచెం దోషం కనిపిస్తుందండి కార్డ్ వైజ్ చూస్తే. సో ఒక పని చేయండి, ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ వస్తుంది, అది వేసుకోండి. కొంచెం ఈ మధ్యలో వచ్చే మ్యాచెస్ ఏదైనా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎమరాల్డ్ గ్రీన్ స్టోను అండ్ రుద్రాక్ష కూడా ధరించవచ్చు. గౌరీశంకర్ రుద్రాక్ష ఒకటి పూజ చేసినట్టయితే కొన్ని అలయన్స్ వచ్చి బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని దోషాలు కనబడుతున్నాయండి. మెయిన్లీ సర్పదోషము అండ్ కుజదోషము, ఈ దోషాల వల్ల బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఈ రెమెడీ చేయండి. గ్రీన్ స్టోన్ ఆర్ గౌరీశంకర్ రుద్రాక్ష రెండిట్లో ఏది వేసుకున్నా కూడా వితిన్ 6 to 7 months మ్యారేజ్ అయితే సెటిల్ అవుతుందండి. ఆల్ ద బెస్ట్ తిరుమల్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, శ్రీనివాస్ చక్రవర్తి గారు విజయవాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మన లైఫ్ ఏంటనేది తెలుసుకుందామనండి. పర్టికులర్ ఏదైనా క్వశ్చన్ అడగండి శ్రీనివాస్ గారు. అట్లా అంటారా? పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తారండి. ఎస్, పొలిటికల్ లైఫ్. డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలియదు కదా? డేట్ ఆఫ్ బర్త్ తెలుసమ్మా, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 13/5/68. 1968. 68 4:55 PM. టైం అవసరం లేదు, బికాజ్ మనం ఇక్కడ చాట్ వేయట్లేదు, ఓన్లీ టారో కార్డ్స్ ఎనర్జీ క్యాచ్ చేస్తున్నాము. ఓకే, సో పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది కదా క్వశ్చన్. ఎస్. సో శ్రీనివాస్ గారు 13 May 1968 డేట్ ఆఫ్ బర్త్. హౌ అబౌట్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్? సో పొలిటికల్ ఫ్యూచర్ అయితే కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ కొద్దిగా గెయిన్ చేయాలండి. బికాజ్ ఇదేంటి అంటే హర్మెట్ కార్డ్ వస్తుంది, చాలా ఆన్సర్స్ సెర్చ్ చేస్తున్నారు, ఇంకా మీకేమీ దొరకడం లేదు దాంట్లో. అంటే వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఎలా వెళ్ళాలి ఏంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలా సర్చింగ్ ఆన్సర్స్ వస్తుంది ఎనర్జీ. కాబట్టి ఇంకా మినిమం ఒక 2.5 years టైం పడుతుందండి పొలిటికల్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ అవ్వాలి అంటే. బట్ ఇప్పటి నుంచి అయితే ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. పొలిటికల్ ఫ్యూచర్ అయితే ఉంది, బట్ నీడ్ సమ్ వర్క్ చేయాలి దానిపైన. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్నవి అయితే మనకి ఇక్కడ ఎనర్జీలో కనిపించట్లేదు. దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అంటే ఎవరితోనైనా ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో తిరగడము, కొంత మీరు సర్వీస్ చేయడము, ఇలా కొంత మీరు వైబ్రేట్ చేయండి. డెఫినెట్గా ఫ్యూచర్ అంటే మినిమం 2.5 to 3 years పడుతుందండి ఎనర్జీ రావడానికి. సో ప్రజెంట్ ఏది డౌట్ వచ్చినా మీరు వెళ్ళాలి పొలిటికల్గా అంటే ఇక దాంట్లో కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంత సోషల్ సర్వీస్ అయితే చేయాల్సినట్టుగా కార్డ్స్లో చెప్తున్నాయి. అండ్ స్టోన్ ఏంటంటే సన్ స్టోన్ ఒకటి వేసుకోండి. పొలిటికల్ గ్రోత్ అనేది కొంచెం బెటర్గా మీకు వైబ్రేషన్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, సుజాత గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? బాబు గురించి చదువులా చాలా డల్లుగా ఉంటాడు, అందుకే దాని గురించి అడిగి అనుకున్నాము ఏం చెప్తాడో అమ్మగారు అని. మీ బాబు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 26 మేడం. ఇయర్ చెప్పండి.
ఏ గుర్తులేదు మేడం. ఇప్పుడైతే మీకు 17 నడుస్తున్నాయి మేడం. మీకు ఆగస్ట్ వస్తే 17 ఏళ్ళు 18 వరకు. మీ బాబు పేరు చెప్పండి. అఖిల్ మేడం. అఖిల్. అఖిల్ ఓకే అండి, మేడంతో మాట్లాడండి. అఖిల్ ఫ్యూచర్ గురించా, స్టడీ గురించా? చదువు గురించి మేడం, చదువు గురించి చెప్పండి. కొంచెం వాడు ఎట్లా చేస్తాడా అనేది కూడా కొంచెం చెప్పండి మేడం. మేము అందుకే చూసి చేస్తున్నా. సో అఖిల్ ఫ్యూచర్ ఎలా ఉంది, స్టడీ ప్రాస్పెక్టర్ ఎలా ఉంది, మెయిన్లీ అదే కదండి క్వశ్చన్. అవును మేడం. అఖిల్ నేమ్ పైన స్టడీ ఎలా ఉంది, తన ఫ్యూచర్ ఎలా ఉంది, అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంది, అఖిల్ నేమ్ పైన హౌ అబౌట్ హిస్ ఫ్యూచర్ ప్రాస్పెక్టర్. సో చాలా ప్రాబ్లం కనబడుతుందండి. కార్డ్లో ఎనర్జీ కరెక్ట్గా రావట్లేదు. ఇట్స్ ఎ గాడెడ్ అప్ ఎనర్జీ. చాలా మొండితనం ఉంది, పెంకితనం ఉంది. అసలు ఏది చెప్పట్లేదు ఓపెన్గా. స్టడీలో ప్రోగ్రెసివ్గా కనిపించట్లేదు. మీరు అన్నట్టే ఉన్నాయి కార్డ్స్ కూడా. సో అఖిల్ కదా, ఏదైనా సో సప్తముఖి రుద్రాక్ష అని ఉంటుంది. సో ఈ రుద్రాక్ష వేస్తే ఫస్ట్ ఓపెన్గా ఏదైనా చెప్పాలి తను బయటికి. తన ప్రాబ్లం ఏంటో ఓపెన్గా చెప్పట్లేదు. ప్రతిదీ గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉంటున్నాడు, అన్నీ దాస్తున్నాడు విషయాలు. సప్తముఖి రుద్రాక్ష ఒకటి వేయండి. కొంచెం చాలా వరకు చక్రాస్ ఏదైనా హీల్ అయ్యి కొంత ఓపెన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ మేడం. మా స్టూడియోకి వచ్చి మాకు, మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.